రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు వైసీపీ సిద్ధమైంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ హాల్ సమావేశాలను నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ ప్రజల ముందుకు వెళ్తోంది. ఈ సమావేశాల్లో మహిళలు, రైతులు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ పనితీరుపై చర్చించనుంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు మెగా డిఎస్సీ అక్రమాల అంశాన్ని టౌన్ హాల్ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించనుంది. అలాగే ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి పెంచే దిశగా వైసీపీ కార్యాచరణ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి పెంచే విధంగా వైసీపీ కార్యాచరణను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో ఆ హామీలు అమలు దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు అనే దాని అంశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. వెన్నుపోటు నిరసన కార్యక్రమాలను కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇక ఈ రోజు రేపు టౌన్ హాల్ సమావేశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశాల్లో మహిళలను, యువతను, రైతులను కూడా అదేవిధంగా అన్ని వర్గాలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలను అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ కూటమి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే మహిళలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్ళ నుండి ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఆ హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. పైగా సూపర్ సక్సెస్ అయిందంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని మహిళలకు గుర్తు చేసేందుకు గాను ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో వారిని భాగస్వామ్యం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి చెప్పడం జరిగింది. కానీ నిరుద్యోగ భృతి పథకాన్ని ఇంతవరకు కూడా ప్రారంభించలేదు. అదే సమయంలో ఇటు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్ కానీ లేదంటే వసతి దీవెన, విద్యా దీవెన వంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు చేయడం లేదంటూ దీనివల్ల యువత తీవ్రంగా నష్టపోతుంది, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీంతో ఈ అంశాలపైన వారికి అవగాహన కల్పించేందుకు గాను యువతను కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో భాగస్వామ్యం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైతులకు సంబంధించి కూడా ఎన్నికలకు ముందు కూటమి అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో సంబంధం లేకుండానే తామే సొంతగా 20,000 ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాము, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ కింద ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అరాకొరగానే ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు పండించినటువంటి పంటకు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర రావటం లేదు. దీంతో రైతులు అనేక రకాలుగా నష్టపోతూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇటీవల కాలంలో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఆర్బీకే కేంద్రాల్లోనే అందుబాటులో ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్బీకే కేంద్రాలను తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా రైతులకు ఎరువులు దొరకటం లేదు, విత్తనాలు దొరకటం లేదు, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావటం లేదు. సో ఈ రకంగా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వారు కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన అవగాహన కల్పించేందుకు గాను ఈ రోజు జరుగుతున్న టౌన్ హాల్ మీటింగుల్లో వారిని కూడా భాగస్వామ్యం చేస్తుంది. అంతేకాకుండా 2 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది, ఇటువంటి హామీలను అమలు చేయకుండా ఏ విధంగా పక్కన పెట్టింది అనే అన్ని అంశాలను కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు గాను ఒక ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఇది ఈ రోజు రేపు కూడా కొనసాగుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఇటీవల కాలంలో మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, అక్రమాలు జరిగాయని ఆరోపణలు కూడా చేస్తూ ఉంది. మెగా డిఎస్సీ పేరుతో
కూటమి ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకుంది. ప్రధానంగా నారా లోకేష్ యువగలంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి కూడా ఈ టీచరు ఉద్యోగాల భర్తీల ప్రాధాన్యం ఇచ్చారు. అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు దక్కలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కూడా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని కూడా వారికి కోరినటువంటి నేపథ్యంలో ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేసేందుకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా లీగల్ గా సపోర్ట్ చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్తామని ఇప్పటికే పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర గవర్నర్ని కలుస్తాము, రాష్ట్ర గవర్నర్ కూడా ఈ డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాన్ని వివరిస్తామని చెప్తూనే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఈ మెగా డిఎస్సి సందర్భంగా ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా టీచర్ పోస్టులు అనర్హులకు ఇచ్చారు, ఏ విధంగా అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టారనే అంశాలను కూడా చర్చించాలంటూ పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా టౌన్ హాల్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొత్తం 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు. మొత్తంగా అయితే 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నటువంటి వైసీపీ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు గాను వివిధ రూపాల్లో పోరాట మార్గాలను ఎంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.